कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 52వ శ్లోకం. వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. పద విభజన. వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్ కాయ మానసః ధ్యాన యోగ పరః నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. తాత్పర్యం: ఏకాంతంగా ఉండి మితంగా భుజించి మనోవాక్కాయములను నిగ్రహించి నిత్యము యోగధ్యాన పరాయణుడై ఉండి వైరాగ్యం కలిగిన వాడై. తరువాతి శ్లోకంతో అన్వయం. విషయాది సుఖాల పట్ల ఆసక్తి కల లౌకికుడు అందరితో కలిసి కాలక్షేపం చేస్తాడు. మాట మాట్లాడడానికి ఎవరు లేకపోతే పిచ్చి పట్టినట్లు అవుతాడు. కానీ యోగి అయిన వాడికి ఏకాంతంలోనే ఆనందం కలుగుతుంది. కొత్తగా ఏకాంతంలో ఉండడం అలవాటు చేసుకునే వానికి మనసును పరిశీలన చేయడానికి వీలవుతుంది. ఆహారం శరీరాన్ని పెంచినట్లుగా ఏకాంతం అనేది మనసును పరిపక్వం చేస్తుంది. సాధనలో పక్వాన్ని పొందినవాడు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆత్మబోధలో సుఖిస్తూ ఉంటాడట. వివిక్త సేవి అనడం వల్ల ఏకాంత స్థలంలో నివసించాలి అని, లేక గృహంలో ధ్యానానికి ప్రతిబంధకం లేని చోట ఒక గదిలో మనం ఏర్పాటు చేసుకోవాలని, బ్రహ్మనిష్టాదులను జరుపుకోవచ్చు అన్నమాట. అలా అయితే సాధన దశలో బహుజన మధ్యంలో ఉన్నట్లయితే, ఎక్కువ మంది మనుషుల మధ్యలో ఉన్నట్టే చిత్తానికి విక్షేపం కలుగుతుంది. కనుక ఏకాంతంగా ధ్యానాదుల్ని మనం సాగించుకోవాలి అని చెప్తున్నారు. యోగి జనసమర్థం లేని చోటునే కోరుకుంటాడు. ఎవరూ లేని ఇంటిని, మందిరాన్ని, నదీ తీరాన్ని, కొండ సానువుల్ని, శ్మశానం తాలూకు నిర్జనత్వాన్ని ఎప్పుడూ అతడు ఇష్టపడుతూ ఉంటాడు. అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు భేదించుకుంటూ పోయి కేవలం బ్రహ్మనాడి మధ్య ఏకాంతంగా ఉంటూ చిత్ర, వజ్ర, సుషుమ్న అనే నాడుల తాకిడికి దూరంగా ఉంటాడనమాట. దీన్నే వివిక్త దేశాన్ని సేవించడం అని శ్లోకంలో చెప్పడం జరిగింది. అమితమైన ఆహారం శరీరానికి బరువు ఎక్కిస్తుంది, సోమరితనాన్ని కలిగిస్తుంది. బాగా తక్కువగా భోజనం చేసినా అది బలహీనతకి దారితీస్తుంది. కనుక మితంగా భోజిస్తూ ఉన్నటువంటి వాడే యోగి అవుతున్నాడు. మితమైన ఆహారం వల్ల నిశ్చలమైన మనస్సు, శరీరంలో ఉత్సాహము కలుగుతూ ఉంటుంది. అలాగే లఘ్వాసి అన్నాడు అంటే మితాహారాన్ని తీసుకోవాలి. అధికంగా భుజించడం వల్ల ఆరోగ్యం చెడ్డమే కాకుండా ధ్యానం సరిగ్గా కుదరదన్నమాట. శరీరం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. అయితే కేవలం బాగా శుష్కోపవాసాలు చేయాలని అర్థం కాదు, అవి పనికిరావు. యుక్తాహార విహారుడై ఉండాలి. తగిన విధంగా కొద్దిగా మాత్రం తీసుకోవాలి. సాధకుడు ఆహార విషయమై కడు జాగ్రత్తగా ఉండాలి. ఆహారం వల్లనే శరీరము, మనసు ఏర్పడుతుంది కదా. అందుకని ధ్యానానికి అనుకూలమైనటువంటి సాత్విక మితాహారాన్ని సేవించాలి. అత్యంత మితంగా తింటాడు యోగి. అంటే అతని ఆశ చాలా తక్కువ అన్నమాట. ఒక్క బ్రహ్మాన్ని తప్ప మరి దేన్ని కోరుకోడు. భోజనం చేసేటప్పుడు అతని మనసులో ఈ పదార్థం వల్ల అవయవాలు పుష్టిని పొంది బలిష్టంగా అవుతాయి అన్న ఆలోచన ఉండనే ఉండదు.
దీనివల్ల నా ఆకలి తీరుతుందని కూడా ఆలోచించడు. నా నాలికకు రుచిగా ఉండాలి అని కోరుకోడు. తాను తిన్న అన్నం తాలూకు వేడి వల్ల నీరసంతో ఉన్న ప్రాణులు నిలిచి ఉండాలి అన్న తలంపుతో మాత్రమే అతడు ఏ కొద్దిగానో తింటాడు. లఘు ఆసి అంటే తేలిగ్గా తినేవాడు అని. తేలికగా ఉండే విశ్వశక్తినే అంటే ప్రాణశక్తినే గ్రహించేవాడని అర్థం. ఎక్కువగా తిన్నా, తక్కువగా తిన్నా, తప్పుగా తిన్నా కూడా అతని ధ్యానలగ్నమైన మనస్సు పరధ్యానంలో పడిపోతుంది. విశ్వశక్తి అంటే జీవాన్ని పోషిస్తూ ఉండే భగవంతుడి ప్రాణకాంతి. ఆ ప్రాణదీప్తితో పృష్టమైతే సాధకుడు తనను నిలబెడుతున్నాయని అనుకునే సూర్యరశ్మి మీద, ఆక్సిజన్ మీద, అన్నపానీయాల మీద ఆధారపడడం అనేది మానేస్తాడు. ప్రాణశక్తే నిజమైన అన్నం, జీవాన్ని నిలిపే ఆహారం అన్నమాట. యోగి తన చిత్తవృత్తుల్ని నిగ్రహించుకుంటూ ఉంటాడు. మనోనిగ్రహానికి అది చిహ్నం అన్నమాట. యత వాక్కాయ మానసః అన్నారు. అంటే వాక్కును, శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోవాలి. మదపుటేనుగును మావటివాడు అంకుశం చేత స్వాధీనపరుచుకున్నట్లుగా సాధకుడు భక్తి జ్ఞానాదుల చేత, వివేకం చేత పై మూడింటిని తన అధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్లుగా అది నడవాలే కానీ అది చెప్పినట్లుగా తాను నడవకూడదన్నమాట. మనిషి శరీరంలోని కోట్లాది కణాలు వెలుపలి ఘన పదార్థాల మీద, ద్రవ పదార్థాల మీద, వాయు పదార్థాల మీద, సూర్యరశ్మి మీద మాత్రమే ఆధారపడి బతుకుతాయి. ఆ కణాలు మెడుల్లా గుండా శరీరంలోని అన్ని భాగాలకు చేరే జీవశక్తి కాంతి మీదనే ఆధారపడతాయి. శక్తి మీదే బతికే యోగి ధ్యానంలో తన ప్రాణశక్తిని వాక్కేంద్రం నుంచి గురూపదేశంతో తనలో మేలుకున్న ఆత్మ గురించి అతడు ధ్యానం చేస్తూ ఉంటాడు. అందువల్ల అతన్ని ధ్యాత అని అనాలి. కానీ అతని మనసులో ధ్యానం కూడా ధ్యేయంతో కలిసి ఒకే రూపమైపోతుంది. ఆ తర్వాత ధ్యేయము, ధ్యానము, ధ్యాత అనే మూడు కలిసి ఏకమయ్యేంత వరకు ధ్యానాన్ని తెంపు లేకుండా సాగిస్తూనే ఉంటాడు. ధ్యానాన్ని, యోగాన్ని ఆత్మజ్ఞానంలో నిలబెట్టి ఉంచడానికి అతడు మొదటి నుంచి వైరాగ్యాన్ని తన స్నేహితుడిగా చేసుకునే ఉంటాడు. వైరాగ్యమే అతని స్నేహితుడు అన్నమాట. వైరాగ్యంతో కలిసి ఉన్న యోగాభ్యాసమే ఆత్మ ప్రాప్తికి దోహదపడుతుంది. వైరాగ్యం అనే దృఢమైన కవచాన్ని ధరించి అతడు రాజయోగం అనే గుర్రాన్ని ఎక్కి మార్గంలో తారసిల్లే ఆటంకాలను తన ధ్యానం అనే వాడి కత్తితో తునాతునకలు చేస్తూ ఉంటాడు అని సాధనలో ఆరితేరిన వారు చెప్తూ ఉంటారు. కృష్ణార్పణం. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. జై శ్రీకృష్ణ.